హాయ్. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలా వెన్నుపోట్లు ఎలా తట్టుకున్నావు, ఎలా తట్టుకుంటూ ఉన్నావని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉంటాను, వెన్నుపోటుకు గురైన ప్రతిసారి నేను కింద పడిపోలేదు. 2 పదుల వయసుకి నుంచి కూడా నేను ఈ వెన్నుపోట్లు, దగాలు రుచి చూస్తూనే ఉన్నాను. వెన్నుపోటుకి గురైన ప్రతిసారి ఆ పోటు నా వెన్నుముకలో దృఢత్వాన్ని, బలాన్ని మరింత పెంచాయి. ఆ దృఢత్వం నాలో పట్టుదలని మరింత వజ్ర సంకల్పంగా మార్చింది. వెన్నుపోటుదారులకి నేను చెప్పే సమాధానం ఒకటే, మీరు తొక్కేస్తే తొక్కించుకోవడానికో, పడగొడితే పడిపోవడానికో ఈ భూమి మీదకి రాలేదు నేను. మీరు దగాలు చేస్తే దిగాలు పడడానికి నా తల్లిదండ్రులు నన్ను కనలేదు. ఈ భూమి మీదకి నాదైన వాల్యూస్, నావైన స్టాండర్డ్స్తో నాకు నచ్చిన విధంగా సంతోషంగా ఈ భూమి మీద జీవించడానికి వచ్చాను. నా సాటి మనుషులకి సమతని, మమతని పంచడానికి వచ్చాను. సమాజానికి ఇతోధికంగా నా వంతు సేవ చేయడానికి వచ్చాను. లోకంలో జరుగుతున్న అన్యాయాలని సహించలేక ప్రశ్నించడానికి వచ్చాను. మనందరి కోసం నిస్వార్థంగా నిలబడి ప్రశ్నిస్తూ అండగా నిలబడిన మన సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి ఉడతా భక్తిగా సపోర్ట్గా ఉండడానికి వచ్చాను. ఈ వెన్నుపోటుదారులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు పొడిచే ఆ వెన్నుపోటు వలన మీరు ఎన్నిసార్లు పోడుస్తూ ఉంటే మరింత నేను ఆ పోట్ల వలన నా తల్లి జనసేన సిద్ధాంతాల్లో మరింత మమేకం అవుతాను, మరింత విలీనం అవుతాను, మరింత ఐక్యం అవుతాను. మీరు తొక్కేస్తే మట్టిలో కలిసిపోవడానికి నేను మొక్కను కాదు. మీరు అణిచేస్తే అణగారిపోవడానికి నేను అణువును కాదు, మహిళా శక్తిని, నిఖార్సైన మహిళా శక్తికి ప్రతిరూపాన్ని. రాజేశ్వరి ఇక్కడ, రాజేశ్వరి పిల్లారిశెట్టి ఉరఫ్ రాజేశ్వరి కోక ఇక్కడ, పవన్ కళ్యాణ్ అక్క ఇక్కడ. ఇది నా ఒక్క కథ మాత్రమే కాదు, ఎందరో తెలియంటి ఆడబిడ్డల కథ. మీరేమంటారు? మీకు ఇలాగే జరిగిందా? మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ మహిళా సేన. థ్యాంక్ యూ.